హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనము నార్మల్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో వితౌట్ టేప్ అండి. ఇక్కడ ఎలాంటి టేప్ కొలతలు లేకుండా నార్మల్గా మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ని యూజ్ చేసి ఏ విధంగా కట్ చేసుకోవచ్చో మీకు సింపుల్గా అయితే చెప్తాను అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇక్కడ వచ్చేసి నేను టోటల్గా 4 బ్లౌజెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. 4 బ్లౌజెస్ ఒకే కస్టమరే కాబట్టి మనం ఒకేసారి కట్ చేసుకుంటే ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చేసి నేను ప్రతిదీ కూడా మీకు 1 బై 1 క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అసలు వీడియో అనేది అర్థం అవ్వదు అనమాట. ఓకేనా, బిగినర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఫస్ట్ ఇక్కడ 4 బ్లౌజెస్ అనేది వేసుకున్నాను కదా, వేసుకున్న తర్వాత చూడండి ఈ కింది వైపున వచ్చేసి నేను ఖర్చు కోసం అయితే లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఏంటంటే మనం నడుం పట్టీ కోసం ఈ లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది లైన్ వేసాను కదా, ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రాగా నడుం పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా కాకుండా మనం 1 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఇక్కడ కింది వైపున మార్క్ చేసుకుంటే అది వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేసుకోవడానికి అనమాట. ఇక్కడ నేను ఏంటంటే 1/2 ఇంచ్ వేసాను కాబట్టి దీనికి ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకొని మనము నడుం పట్టీకి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి మనకి బ్యాక్ సైడ్ వీపు వెడల్పు ఉంటుంది కదా, అది ఎంత ఉందో అక్కడ మార్కింగ్ అయితే వేసానండి. ఖర్చులతో సహా మనము 2 మార్కింగ్స్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ పొడవు కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చూడండి మనకి పై పాయింట్ ఉంది కదా, అంటే పైన 2వ లైన్ అనేది వేసాను చూడండి, అక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా క్రాస్గా లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ పార్ట్ని యూజ్ చేసుకుని మనం నెక్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి అయితే చూడండి. షోల్డర్ పార్ట్ మనకి ఎంత ఉందో అంతలో ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి ఇక్కడ నెక్ పార్ట్ కింద మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను షోల్డర్ పార్ట్ మొత్తం 1 వరకు పెట్టాను కదా, ఈ 1/2 ఇంచ్ అనేది తగ్గించి ఒక మార్కింగ్ అయితే వేశాను. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి నెక్ అనేది సరిపోతుందండి. ఈ లోపల వైపు మార్కింగ్ వరకు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. కుట్టిన తర్వాత బయట మార్కింగ్ వరకు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ షోల్డర్కి వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. మనకేంటంటే కుట్టినప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనకున్న షోల్డర్ మీద ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనము ఈ విధంగా 1/2 ఇంచు మనం తగ్గించి పెట్టాం కదా లోపల వైపు మార్కింగ్ అనేది, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపున చూడండి ఇక్కడ క్రాస్గా స్కేల్ అయితే పెడుతున్నాను అనమాట. మనకేంటంటే నెక్ అనేది పై వైపు కంటే కింది వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంటే నెక్ షేప్ అనేది బాగా వస్తుందండి. దానికోసం పైన మీద మనము కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఈ చంక వైపు సేమ్ అదే విధంగా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను నెక్ అనేది రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్గా మనము షేప్ అనేది ఇవ్వాలి. మీరు ఏ నెక్ అయితే కుట్టుకోవాలనుకుంటున్నారో ఆ నెక్ షేప్ అనేది ఇక్కడ డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే ఇటు చూడండి మనకి ఇక్కడ ఖర్చు అనేది ఇంతవరకు వస్తుంది కదా, అంటే కుట్టుల్లోకి ఇంత క్లాత్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి హ్యాండ్ పార్ట్కి కింది వైపున చంక మార్కింగ్ అనేది ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా 2 మార్కింగ్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి చంక డౌన్ అనమాట. ఇక్కడ మనము బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారమే తీసుకుంటున్నామండి, ఎలాంటి టేప్ అయితే యూజ్ చేయట్లేదు. బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉందో యాజ్ టీజ్గా అదే విధంగా అయితే మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, మనకి బ్యాక్ పార్ట్లో నెక్ వచ్చేసింది, అదేవిధంగా చంక రౌండ్ 2 కూడా వచ్చాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ చెస్ట్ లూజ్ మార్క్ చేయడం కోసము బ్లౌజ్ని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఎక్కడైనా సరే ముడతలు లేకుండా మనము బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి నీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ సైడ్ కానివ్వండి మనకి అటువైపు అంటే చంక వైపు కానివ్వండి 2 వైపులా కూడా క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము సైడ్ ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి క్లాత్ కొంచెం అటు ఇటుగా జరిగినా సరే మనము కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఒకసారి నెక్ అనేది ఒకసారి ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ మనము షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకోవాలండి. చూడండి మనం మార్క్ చేసుకున్న దానికి ఒక 1/2 ఇంచ్ అనేది మనము కుట్టిన తర్వాత మనకి ఇంతవరకు వస్తుంది కాబట్టి కింది వైపుగా ఈ నెక్ అనేది ఈ విధంగా చూసుకుంటే మనకి సరిపోవాలన్నమాట. అంటే మనం మార్క్ చేసిన దానికి అదేవిధంగా మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి రెండింటికి మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మనం గీసింది కరెక్టే అనమాట. అంటే మనం వేసిన మెజర్మెంట్ కరెక్టేనండి. చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది కదా. ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకుంటే మనకి డౌట్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా చెక్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ 4 బ్లౌజెస్ అనేది కట్ చేసినాం కాబట్టి క్లాత్లు అనేది జరగకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనకి ఏమాత్రం జరిగినా సరే నెక్ అనేది తేడా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 4 బ్లౌజెస్ అనేది కట్ చేసుకున్నా కదా,
ఈ విధంగా 4 బ్లౌజెస్ అయితే వేసానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం ఒక చివరి అంచున కట్ చేసాము. అదేవిధంగా హ్యాండ్ పార్ట్ వచ్చేసి రెండో చివరి అంచు ఉంది కదా, ఈ చివరి వైపున మనము హ్యాండ్ పార్ట్ని అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా మనము ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఈ 1 ఇంచ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. చేతి దగ్గర కుట్లు అనేది వస్తాయి కదా, దానిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పొడవు అయితే మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత చూడండి హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని చంక వైపు లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇది వచ్చేసి నాకు చంక డౌన్ అనేది ఎక్కువగా అనిపించిందండి. చూడండి మనకి ఇది వచ్చేసి దగ్గర 4 ఇంచెస్ వరకు వచ్చినట్టు అనిపించింది అనమాట. దీన్ని వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకి జరిపాను అనమాట. ఈ విధంగా జరిపి దీన్ని అయితే కట్ చేస్తున్నాను. మనకి 3.5 ఇంచెస్ అయితే ఈ బ్లౌజ్కి అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి ఒక్క 1/2 ఇంచ్ అనేది పైకి జరిపి ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంతవరకు మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలని గుర్తు అనేది ఉంటుంది. అదేవిధంగా సెంటర్ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఈ విధంగా మనం ఒక సైడ్ అయితే క్రాస్ అనేది తీసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రంట్ సైడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే కుట్టుకునేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వైపు ఈ క్రాస్ తీసింది అనేది వేసి కుట్టుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఈ విధంగా మనకి క్లాతులు ఉన్నాయి కదా, ఈ క్లాతుల్లో ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ క్లాతులన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలంటే కస్టమర్ చాయిస్ ప్రకారము క్రాస్ కటింగ్ అడిగారా, స్ట్రైట్ కటింగ్ అడిగారా, దాన్ని బట్టి ఈ క్లాత్ని మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ కటింగే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా క్రాస్ కటింగే యూజ్ చేస్తున్నారు. ఓకేనా. ఈ విధంగా వేసుకున్నాను కదా, క్రాస్గా వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మార్క్ చేశాను కదా, నెక్ వైపు చుట్టూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనము నెక్ పార్ట్ అనేది ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మనకి ఫ్రంట్ నెక్ ఎంత డీప్ అనేది ఉందో చూసి మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ నెక్ వచ్చేసి మనము హుక్ పట్టి సైడ్ చూసుకోవాలి. అదేవిధంగా కింది వైపుకి డౌన్ అనేది ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా 2 మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి ఖర్చుతో సహా. అదేవిధంగా మెయిన్ డాట్ పొడవు అనేది ఎంత ఉందో ఒకసారి అయితే ఈ విధంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ అనేది వేసి మనము ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకోవచ్చండి. బ్యాక్ పార్ట్ని తీసిన తర్వాత ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో మనకి మెయిన్ డాట్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో అంత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టి ఇక్కడ లైన్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీనికి అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ ఈ విధంగా క్రాస్గా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ పొడవు కూడా మనకి 2.5 ఇంచెస్ ఉండేటట్లుగా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి క్రాస్గా మనము సైడ్ మార్కింగ్ అనేది వేసాం కదా, మార్క్ చేసుకున్న దానికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది చూడండి ఇక్కడ క్రాస్గా వేసాను చూడండి. మనం తీసుకున్న మార్కింగ్ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది బయట వైపుకి ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ డాటు చంక వైపు డాటు రెండు కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి నేను సైడ్ డాటు చంక వైపు డాట్ అయితే మార్కింగ్ అయితే చేయలేదండి. అవి వచ్చేసి ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను మార్కింగ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ సైడ్ చంక అనేది కొంచెం లోతుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కింది వైపుని చూడండి ఈ చివరి అంచున ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, పైకి వెళ్ళేసరికి ఇది వచ్చేసి మనకి నెక్లోకి కలిసిపోతుంది అనమాట. అంటే కింది వైపుని మాత్రమే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ మనం హ్యాండ్ పార్ట్ అయితే తీసామండి. షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ ప్రాసెస్లో అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.